హలో గైస్, వెల్కమ్ టు క్రేజీ క్రికెట్ ముచ్చట్లు ఎపిసోడ్ 1. 25 crores 50 lakhsతో ఎంటర్ అయిన ఎస్ఆర్హెచ్ టీమ్ 20 crores 5 lakhs పెట్టి 10 మంది ప్లేయర్స్ని తీసుకున్నారు. అయితే అందులో 8 మంది అన్క్యాప్డ్ ప్లేయర్స్, 2 క్యాప్డ్ ప్లేయర్స్. అసలు వాళ్ళు ఎవరు, ఎలాంటి రోల్స్ ఆడబోతున్నారు, ఫామ్లో ఉన్నారా లేదా, ప్లేయింగ్ లెవెల్లో ఫిట్ అవుతారా లేదా చూద్దాం. లాస్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చేసి వాళ్ళ బౌలింగ్ అండ్ ఫినిషింగ్. ఈ ఆప్షన్ వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసిందా లేదా, ఇలాంటి అన్ని ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇక ప్లేయర్స్ ముచ్చటికి వస్తే ఒక్కొక్క ప్లేయర్ గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ వచ్చేసి లియం లివింగ్స్టోన్. ఇతన్ని ఎస్ఆర్హెచ్ 13 crores పెట్టి తీసుకున్నారు. అసలు ఆ అమౌంట్కి ఇతను వర్తా కాదా చూద్దాం. 32 years ఇంగ్లాండ్ స్పిన్ ఆల్రౌండర్. ఇతను ఆఫ్ స్పిన్ అండ్ లెగ్ స్పిన్ రెండు వేసే క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్. లోవర్ ఆర్డర్లో వచ్చి పవర్ హిట్ చేసే క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్. లాస్ట్ ఇయర్ ఇతను ఆర్సీబీ తరపున ఆడాడు. అందులో ఇతని పర్ఫార్మెన్స్ చూస్తే అంతంత మాత్రమే ఉంది. ఆర్సీబీ తరపున 10 మ్యాచ్లు ఆడి 112 రన్స్ స్కోర్ చేశాడు అండ్ 2 wickets కూడా తీశాడు. అందుకే ఇతన్ని ఆర్సీబీ ఆప్షన్కి వదిలేసింది. అయితే ఎస్ఆర్హెచ్ ఇతన్ని తీసుకోనికి రీజన్ ఏంటంటే మేబీ ఐఎల్ T20లో ఇతని పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, కన్సిస్టెంట్గా రన్ స్కోర్ చేశాడు. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ లీగ్లో December 16కి ఇతనికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వచ్చింది. మేబీ ఇదే రీజన్ కావచ్చు అతన్ని తీసుకోనికి. ఇక రెండో ప్లేయర్ ముచ్చటకు వస్తే జాక్ ఎడ్వర్డ్స్. ఎస్ఆర్హెచ్ ఇతన్ని 3 crores పెట్టి తీసుకుంది. ఇక ఈ ప్లేయర్ ముచ్చటకు వస్తే 25 years ఆసీ స్పేస్ ఆల్రౌండర్. ఫీల్డింగ్ చాలా బాగా చేస్తాడు అండ్ బ్యాటింగ్లో చూస్తే ఇతను ఒక పవర్ హిట్టింగ్ ప్లేయర్. ఎస్ఆర్హెచ్ ఇతన్ని సిఎస్కేతో పోటీ పడి మరీ తీసుకుంది. మేబీ వాళ్ళ కెప్టెన్ ప్యాట్ మామా ఇన్ఫ్లుయెన్స్ వల్ల కావచ్చు. అండ్ మోర్ ఓవర్ సిండే సిక్సెస్ ఆడతాడు, బౌలింగ్లో 130 స్పీడ్ వేస్తాడు. బీబీఎల్లో మంచి ఇంపాక్ట్ ఉన్న ప్లేయర్ ఇతను. ఇక మూడో ప్లేయర్ ముచ్చటకు వస్తే సలీల్ అరోరా. 23 years డొమెస్టిక్ ప్లేయర్. ఇతన్ని ఎస్ఆర్హెచ్ 1 crore 50 lakhs పెట్టి తీసుకుంది. ఎస్ఆర్హెచ్ చేసిన ఆప్షన్లో ఇతను ఒక బెస్ట్ పిక్ అని మనం చెప్పుకోవచ్చు. డొమెస్టిక్లో ఇతని స్టార్ట్ చూస్తే పీక్స్లో ఉంటాయి. ఇతను అభిషేక్ శర్మలా ఒక పవర్ హిట్టర్, మిడిల్ ఆర్డర్లో ఆడతాడు అండ్ వికెట్ కీపింగ్ బ్యాట్స్మెన్ ఇతను. సౌత్ ఆఫ్రికా T20 సిరీస్ మొదలవక ముందు అభిషేక్ శర్మ పంజాబ్ టీమ్ స్మార్ట్లో ఆడేవాడు. అతన్ని రీప్లేస్ చేస్తూ సలీల్ అరోరా ఆ టీం తరపున ఆడాడు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అభిషేక్ శర్మని మించి ఆడాడు. ఇతని స్ట్రైక్ రేట్ చూస్తే మనకి 200 ఉంది అండ్ యావరేజ్ చూస్తే 70. ఇక నాలుగో ప్లేయర్ ముచ్చటకు వస్తే క్రెన్స్ ఫులెత్రా. 21 years డొమెస్టిక్ ప్లేయర్. ఇతన్ని ఎస్ఆర్హెచ్ బేస్ ప్రైస్ 30 lakhs పెట్టి తీసుకున్నారు. ఇతను ఒక లెఫ్ట్ హ్యాండ్ చైనామెన్ బౌలర్. సౌరాష్ట్ర ప్రో T20 లీగ్లో ఆడతాడు. ఇతని పర్ఫార్మెన్స్ చూస్తే చాలా డీసెంట్గా ఉంది. 9 matchesలో 10 wickets తీశాడు విత్ ఎకనామీ 7.6. ఇతను పిక్ చేయడానికి రీజన్ వచ్చేసి లాస్ట్ ఇయర్ ఇతను ఒక నెట్ బౌలర్. ఇతను క్లాస్ అండ్ ప్రాక్టీస్ టైంలో చాలా బాగా బౌలింగ్ చేశాడు. అయితే ఇతని బౌలింగ్లో కొంచెం కష్టపడ్డా అని క్లాసెన్ అన్నాడు. మేబీ ఇదే కావచ్చు రీజన్ ఇతన్ని తీసుకోనికి. ఐదో ప్లేయర్ ముచ్చటకు వస్తే శివాంగ్ కుమార్. 23 years ఓల్డ్ డొమెస్టిక్ ప్లేయర్. ఇతన్ని ఎస్ఆర్హెచ్ బేస్ ప్రైస్ 30 lakhs పెట్టి తీసుకున్నారు. ఇతను ఒక లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్ ఆల్రౌండర్. ఇతను గూగ్లీ స్పెషలిస్ట్. బౌలింగ్ బాగా టర్న్ చేస్తాడు. స్పిన్ పిచెస్లో ఇతని బౌలింగ్లో కొట్టడం చాలా కష్టమే. మధ్యప్రదేశ్ లీగ్లో 120 runs స్కోర్ చేశాడు విత్ 196 స్ట్రైక్ రేట్ అండ్ బౌలింగ్లో 5 wickets కూడా తీశాడు. మేబీ ఇతను ప్లేయింగ్ లెవెల్లో డైరెక్ట్ స్టార్ట్ అవ్వచ్చు. ఇక ఆరో ప్లేయర్ ముచ్చటికి వస్తే శివం మావి. 27 years ఓల్డ్ క్యాపర్ ప్లేయర్. ఇతన్ని 75 lakhs పెట్టి ఎస్ఆర్హెచ్ తీసుకున్నారు. ఇతను ఒక రైట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్. ఇతను కోల్కతా, లక్నో, గుజరాత్ వంటి టీమ్స్లకు ఆడాడు. పవర్ ప్లేలో చాలా బాగా బౌలింగ్ చేస్తాడు. ఇక ఇతని స్టాట్స్ చూస్తే ఇక ఏడో ప్లేయర్ ముచ్చటికి వస్తే అమిత్ కుమార్. 23 years ఓల్డ్ అండ్ క్యాపర్ ప్లేయర్. ఇతన్ని ఎస్ఆర్హెచ్ 30 lakhs బేస్ ప్రైస్ పెట్టి తీసుకున్నారు. ఇతను ఒక లెగ్ స్పిన్నర్. గూగ్లీ హెవీగా టర్న్ చేస్తాడు. ఇక ఎనిమిదో ప్లేయర్ ముచ్చటికి వస్తే సాకిబ్ హుస్సేన్. 21 years ఓల్డ్ అండ్ క్యాపర్ ప్లేయర్. ఇతన్ని ఎస్ఆర్హెచ్ 30 lakhs బేస్ ప్రైస్ పెట్టి తీసుకున్నారు. ఇతను ఒక ఫాస్ట్ బౌలర్ అండ్ ఇతని బౌలింగ్ స్పీడ్ వచ్చేసి 140+ ఉంటుంది. ఇతను ఒక యార్కర్ స్పెషలిస్ట్ అండ్ ఇతను వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఉన్న ప్లేయర్. ఫస్ట్ క్లాస్లో 6 matches ఆడి 16 wickets తీశాడు అండ్ మోర్ ఓవర్ బోత్ పవర్ ప్లే అండ్ డెత్ ఓవర్ బౌలింగ్ స్పెషలిస్ట్ ఇతను. ఇక తొమ్మిదో ప్లేయర్ ముచ్చటికి వస్తే పారల్ హికే. 23 years ఓల్డ్ అండ్ క్యాపర్ ప్లేయర్. ఇతన్ని ఎస్ఆర్హెచ్
బేస్ ప్రైస్ 30 lakhs పెట్టి తీసుకుంది. ఇతను ఒక రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ విత్ 140+ స్పీడ్. ఇతను న్యూ బాల్తో చాలా బాగా స్పిన్ చేశాడు. రంజీ ట్రోఫీలో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. 5 మ్యాచెస్లో 15 వికెట్స్ తీశాడు. విదర్భ ప్రో లీగ్లో 6 మ్యాచెస్లో 8 వికెట్స్ విత్ ఎకనామీ 9 మెయింటైన్ చేశాడు. ఇక 10వ ప్లేయర్ ముచ్చటికి వస్తే ఓన్కార్ తర్మలే, 23 years ఓల్డ్ అండ్ క్యాపిటల్ ప్లేయర్. ఇతన్ని ఎస్ఆర్హెచ్ బేస్ ప్రైస్ 30 lakhs పెట్టి తీసుకున్నారు. ఇతన్ని మోస్ట్లీ ఎస్ఆర్హెచ్ బ్యాకప్ ప్లేయర్గా తీసుకున్నారు. ఇతను ఒక రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ విత్ 140 స్పీడ్. ఇతను న్యూ బాల్ అండ్ డెత్ బాల్ స్పెషలిస్ట్. ప్లేయింగ్ 11 గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మన డేంజరస్ ఓపెనర్స్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ. నా ఒపీనియన్లో అన్ని టీంలలో ఉన్న ఓపెనింగ్ కన్నా ఇదే స్ట్రాంగెస్ట్ ఓపెనింగ్ పేర్. మంచి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ ఆడతారు. వీళ్ళు ఒక 8 overs ఆడితే మ్యాచ్ ఎస్ఆర్హెచ్దే అన్నట్టు ఆడతారు. ఐపీఎల్ అయ్యే వరకు వీళ్ళిద్దరూ T20 వరల్డ్ కప్ ఆడేసి వస్తారు. మంచి ఫామ్లో ఉంటారు. వీళ్ళిద్దరూ ఎస్ఆర్హెచ్కి ఒక బిగ్గెస్ట్ స్ట్రెంత్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక 3వ ప్లేయర్ ముచ్చటికి వస్తే ఇషాన్ కిషన్, స్టార్ ప్లేయర్, బెస్ట్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో ఇతని స్టార్ట్స్ అంతా ఏం బాగాలేదు, బట్ ఓవరాల్ స్టార్ట్ చూస్తే డెఫినెట్లీ ఇతను ఎస్ఆర్హెచ్కి ఒక బిగ్గెస్ట్ అసెట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఎస్ఆర్హెచ్కి పాజిటివ్ విషయం ఏంటంటే అతను మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. సయ్యద్ ముస్తక్ అలీలో 460 runs స్కోర్ చేశాడు విత్ 52 యావరేజ్ అండ్ 195 స్ట్రైక్ రేట్. అందులో 3 50s, 1 century ఇన్ 9 matches. ఆ లీగ్లో సెకండ్ హైయెస్ట్ రన్ స్కోరర్ ఇతను. స్మార్ట్ 2025లో ఇతని ఫామ్ మాత్రం పీక్స్లో ఉంది. జార్ఖండ్ టీంకి ఇతను కప్ తెప్పియడంలో చాలా బాగా హెల్ప్ చేశాడు. ఇక మన 4th సూపర్ స్టార్ వచ్చేసి హెన్రిచ్ క్లాసెన్, నెంబర్ 1 వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. ఇతను ఇంటర్నేషనల్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చాడు. అయితే 1 month ముందు నుంచి ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు, బట్ ఐపీఎల్కి 1 month ముందు వచ్చి నెట్లో ప్రాక్టీస్ చేస్తాడు. ఈజీగా ఫామ్లోకి వస్తాడు. ఒక్కసారి ఫామ్లోకి వస్తే ఇక టీంకి అసలు భయమే అక్కర్లే. ఇక 5th ప్లేయర్ ముచ్చటికి వస్తే సలిల్ అరోరా, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. ఇతను కొత్తగా వచ్చిన పక్క ప్లేయింగ్ 11లో ఉంటాడు. ఎందుకంటే స్మార్ట్ 2025లో 358 runs ఇన్ 8 matches, యావరేజ్ వచ్చేసి 71, స్ట్రైక్ రేట్ వచ్చేసి 199, ఒక హాఫ్ సెంచరీ అండ్ 1 century ఉంది. జార్ఖండ్ మీద 39 balls ఒక సెంచరీ కొట్టాడు. మంచి ఫామ్లో ఉన్నాడు. పక్కా ప్లేయింగ్ 11లో ఉంటాడు. ఇక 5th ప్లేయర్ ముచ్చటికి వస్తే నితీష్ కుమార్ రెడ్డి, బెస్ట్ ఆల్రౌండర్. డొమెస్టిక్లో హ్యాట్రిక్ వికెట్స్ కూడా తీశాడు. టీంకి ఆ ఫ్లెక్సిబిలిటీ యాడ్ చేసే ప్లేయర్. ఇక 7th ప్లేయర్ ముచ్చటికి వస్తే లియం లివింగ్స్టోన్, బెస్ట్ లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్. స్పిన్లో మంచి వేరియేషన్స్ చూపిస్తాడు. లాస్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్కి లోవర్ ఆర్డర్ ప్రాబ్లం ఉండేది. అయితే ఇతను ఆ గ్యాప్ని ఫిల్ చేసే క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్. ఇక 8th ప్లేయర్ వచ్చేసి హర్ష్ దూబే, సయ్యద్ ముస్తక్ అలీలో మంచి ఫామ్లో ఉన్నాడు. పవర్ ప్లేలో మంచి కన్సిస్టెన్సీ చూపిస్తాడు. 8 వికెట్స్ తీశాడు విత్ ఎకనామీ 6.3. ఇతను బోత్ పవర్ ప్లే అండ్ డెత్ ఓవర్ స్పెషలిస్ట్. 9th ప్లేయర్ వచ్చేసి ప్యాట్ కమిన్స్, బెస్ట్ క్యాప్టెన్. ఐపీఎల్ వరకు T20 వరల్డ్ కప్ ఆడేసి వస్తాడు కాబట్టి మంచి ఫామ్లో ఉంటాడు. ఇక 10th ప్లేయర్ ముచ్చటికి వస్తే హర్షల్ పటేల్, డెత్ ఓవర్ స్పెషలిస్ట్. మంచి స్లోవర్ బాల్స్ వేస్తాడు. ఇతని రీసెంట్ ఫామ్ అంతగా ఏం బాగాలేదు, బట్ స్మార్ట్ 2025లో 5 matches ఆడి 8 వికెట్ మాత్రమే తీశాడు విత్ ఎకనామీ 9.7. ఇక 11th ప్లేయర్ ముచ్చటకు వస్తే శివాంగ్ కుమార్. ఇతను ఒక చైనామ్యాన్, లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ అండ్ ఆల్రౌండర్. ఎస్ఆర్హెచ్కి మంచి బ్యాటింగ్ అండ్ బౌలింగ్ డెప్త్ చేసే క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్. ఇతను స్మార్ట్ 2025లో 282 runs విత్ 154 స్ట్రైక్ రేట్. బౌలింగ్లో 9 వికెట్స్ తీశాడు విత్ ఎకనామీ 7.7. అయితే ఇంపాక్ట్ ప్లేయర్ ముచ్చటకు వస్తే వాళ్ళు మ్యాచ్ బట్టి డిసైడ్ అవుతారు. వాళ్ళు ఎవరెవరంటే పారల్ హింగే ఆర్ ఉనడ్కట్ అనుకుంటున్నా. అయితే అందరూ ఎస్ఆర్హెచ్ రవి బిష్నోయ్ని ఎందుకు తీసుకోలేని అనుకుంటున్నారు, బట్ అతని స్టాట్స్ డొమెస్టిక్లో అసలు బాగాలేవు. మేబీ ఇదే రీజన్ కావచ్చు అతన్ని తీసుకోపోనికి. ఈ స్క్వాడ్ బట్టి చూస్తే మనకు తెలిసేది ఏంటంటే వాళ్ళ బ్యాటింగ్ని ఇంకా స్ట్రెంగ్తెన్ చేశారు. లోవర్ ఆర్డర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ ఆర్డర్కి మంచి డెప్త్ని ప్రొడ్యూస్ చేశారు. బిగినింగ్ టు ఎండ్ వరకు అసలు బ్యాటింగ్లో ఎవరికి తగ్గేదిలే అన్నట్టు ఉన్నారు. అసలు ఎవరికి తక్కువ కాదన్నట్టు వాళ్ళ స్టాట్స్ కనిపిస్తున్నాయి. బ్యాటింగ్ ఆర్డర్లో మోస్ట్ పీక్స్లో ఉన్నట్టు కనిపిస్తుంది. లాస్ట్ సీజన్లోనే మొత్తం టాప్ బెస్ట్ స్కోర్స్ని అందించారు వాళ్ళ బ్యాటింగ్లో. ఈ సీజన్లో ఏమవుతుందో చూడాలిగా, ఎస్ఆర్హెచ్ ఏం చేస్తుందో. అయితే బౌలింగ్ ముచ్చటకు వస్తే కొంచెం కొత్త ప్లేయర్స్ని తీసుకున్నారు. ఆప్షన్లో ఎక్స్పీరియన్స్ కన్నా యంగ్స్టర్స్కి బాగా ప్రిఫరెన్స్ ఇచ్చారు.
ఆ యంగ్స్టర్స్ని ఫైండ్ అవుట్ చేసింది వాళ్ళ కొత్త బౌలింగ్ కోచ్ వరుణ్ ఆరోన్. అతను ఏమన్నాడంటే ప్రతి ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ని తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో మన డొమెస్టిక్ యంగ్ ప్లేయర్స్ని ఎంకరేజ్ చేయడం కూడా అంతే ముఖ్యం. వాళ్ళు మన క్రికెట్ టీంకి ఫ్యూచర్. వన్స్ అపాన్ అ టైం ప్రతి స్టార్ ప్లేయర్ కూడా బిగినింగ్లో ఈ స్టేజ్ నుంచి వచ్చినట్టు అతను అన్నాడు. ఈ ఆప్షన్ బట్టి చూస్తే డొమెస్టిక్ ప్లేయర్స్కి చాలా ఆపర్చునిటీస్ పెరిగాయి అని అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో ఇంకా ఆపర్చునిటీస్ పెరిగేలా కనిపిస్తున్నాయి. ఇక ఈ ప్లేయర్స్ ఎలా ఆడిపోతున్నారో మ్యాచెస్ స్టార్ట్ అయ్యాక చూద్దాం. అంటిల్ దెన్ సైన్ ఆఫ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.